హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను మాట్లాడాలని అంశం ఏంటంటే, మరి అంతకుముందు జగన్ గారి ప్రభుత్వం పెట్టిన అమ్మఒడి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న తల్లికి వందనం, ఈ రెండు పథకాలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి ఉరి. వీటి వల్ల ఏమవుతుందంటే, స్కూల్లో పిల్లలు సపోజ్ అంతకుముందు జగన్ గారు రాకముందు 600 మంది సంఖ్య ఉన్న స్కూళ్ళు ఇప్పుడు 300కి వచ్చినాయి. ఈ 5 సంవత్సరాలు అయిపోయినాకే ఆ 300 కాస్త 150 మంది అవుతారు. చదువుకోవడానికి డబ్బులు అయిపోయింది అర్థం కావట్లేదు. చదువు అయిపోయి ఉద్యోగాలు రాక రోడ్డు మీద ప్రకారంలాగా స్విగ్గీలు, జొమాటోల్లో పనిచేసే నిరుద్యోగులకి వాళ్ళకి ఆదుకోవాలి. కానీ ఈ ఒకటో తరగతి చదివేవాడికి 15,000 ఇవన్నీ అవసరమా? వీటి వలన ఏమవుతుందంటే గవర్నమెంట్ సెక్టార్ కుప్పకూలిపోతుంది. రేపు చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక గవర్నమెంట్ సెక్టార్లో జాబులు లేక అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి విఘ్నులైన ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలా. అలానే ఎమ్మెల్సీలు మరి ఎందుకు మీకు తెలుసున్నారు, మీకు అర్థం కావట్లేదు, మీరు ఎవరు కూడా దీని మీద ఎవరు స్పందించడం కానీ ఏం చేయటం కానీ ఏం లేదు. మన నాయకులు ఉన్నారు, మా నాయకులు కూడా మరి ఎందుకో మీద ఏమీ లేదు. మరి లేకపోతే చివరికి స్కూళ్ళు కుప్పకూలిపోవటం మటుకి గ్యారెంటీ.